బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని స్వేచ్ఛ మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించారు. గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహం ఉంది. 18 ఏళ్లుగా టీవీ ఛానల్ యాంకర్గా విధులు నిర్వర్తిస్తున్నారు స్వేచ్ఛ. అయితే 13 ఏళ్ల పాప కూడా ఉంది. భర్తతో విడాకులైనట్టు తెలుస్తోంది. అయితే ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్ అనే వ్యక్తితో స్వేచ్ఛ సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్ణచందర్తో విభేదాలే ఈ బలవన్మరణానికి కారణమయ్యాయా అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను. హియర్ ఇస్ ఏ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను నేను. చివరి నిమిషాల్లో తను బలవన్మరణానికి పాల్పడ్డ సమయంలో తను చివరి నిమిషంలో జవహర్ నగర్లోని తను ఉండేటువంటి ఆ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక రకంగా స్వేచ్ఛ మొదటి తరం 24/7 డిజిటల్ 24/7 న్యూస్ ఛానల్లో కూడా మొదటి తరం యాంకర్గా పనిచేస్తూ వచ్చారు. ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మరణం ఒకసారిగా అటు జర్నలిస్టులందరికీ కూడా ఒక రకంగా కొంత కలిచివేస్తోంది ఈ వార్త. అందరితో చాలా కలివిడిగా ఉండడం, పదునైన ప్రశ్నలతో అటు రాజకీయ నాయకుల్ని కానివ్వండి, తప్పు ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని నిలబరుచుకున్నటువంటి స్వేచ్ఛ ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు జర్నలిజంలో తనకంటూ. సో ఈరోజు తను ఒక్కసారిగా లేరు అనే వార్త తన కుటుంబీకులతో పాటుగా ఇటు జర్నలిస్టులో కూడా తీరని ఆందోళన వ్యక్తమవుతోంది. 18 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఒక టీవీ యాంకర్గా, న్యూస్ ఛానల్ ప్రెజెంటర్గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ప్రస్తుతం ఏం జరిగింది అనేది ఇంకా అటు తెలియడం లేదు. కానీ 13 ఏళ్ల పాప ఉంది. భర్తతో విడాకులైన తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్తో సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతానికి తన మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో తన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత అటు కుటుంబీకులకు అప్పగిస్తారు. సో పోలీసు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ విషయం పైన ఏం జరిగింది, అసలు స్వేచ్ఛ ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనేది స్వేచ్ఛ విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో భర్తతో విడాకులైన తర్వాత పూర్ణచందర్ అనేటువంటి ఒక వ్యక్తితో, ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తితో సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా బహిరంగంగానే ప్రకటించుకున్నారు కూడా. ప్రకటించడం ఇన్ ద సెన్స్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా, లేకుంటే వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పూర్ణచందర్ అనేటువంటి స్వేచ్ఛ ఓటార్కర్ నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ అనేటువంటి పేరును కూడా తను మార్చుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎస్, మా ప్రతినిధి ప్రస్తుతం అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు పెట్రిషియా. ఏం జరిగింది? యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ బలవన్మరణానికి పాల్పడడం గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సో అంతటి తీరని సమస్యతో నిజంగానే స్వేచ్ఛ ఇబ్బంది పడ్డారా? కుటుంబ కలహాలే కారణము. ఒకవైపు తీవ్ర మనస్తాపంకి గురయ్యి ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న స్వేచ్ఛ, ఒకవైపు యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, గత కొన్ని ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మహిళ. ఈ ఘటన కూడా చిక్కడపల్లిలో సీలం రెసిడెన్సీలో తను నివసిస్తున్న పెంట్ హౌస్ లో కూతురు సేన అరణ్యతోని అక్కడనే గత 4 years నుంచి కూడా నివసిస్తుంది. బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. కొన్ని రోజుల నుంచి కూడా తను రామ్నగర్ లోనే గత 4 ఏళ్ల నుంచి కూడా నివసిస్తుంది. మొదట పేరెంట్స్ తో ఉంది. ఆ తర్వాత సీలం రెసిడెన్సీ జవహర్ నగర్ లో కూడా కూతురుతో మాత్రమే, 9వ క్లాస్ చదువుతున్న కూతురుతో మాత్రమే తను నివసిస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా హస్బెండ్ తో దూరం ఉంటుంది. డివోర్స్ అయిపోయింది. భార్యాభర్తలకు ఎప్పుడు తరచూ గొడవ జరుగుతుండే. ఈ కారణం వల్లనే తను విడిపోయిందని కూడా తెలుస్తుంది. కానీ ఒకవైపు పూర్ణం అన్న వ్యక్తితోని కూడా, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తితో కూడా లివింగ్ లో ఉన్నట్టు కూడా తను సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత జర్నలిజం ఫెడరేషన్ జర్నలిస్ట్ అందరితో కూడా తను షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా జరిగింది. కానీ తీవ్ర మనస్తాపంకి అయ్యే తను ఇదంతా చేసిందంటూ కూడా సమాచారం వస్తుంది. అసలు ఎందుకు చాలా స్ట్రాంగ్ మహిళ అంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ధైర్యవంతురాలు, చనిపోయేదంతా
పిరికిది కాదు, జీవితం గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది, చాలా అవగాహన ఉన్న వ్యక్తి. కానీ తను చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా జర్నలిస్ట్ మీడియా మిత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే పూనం చందర్ అన్న వ్యక్తితోని కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా లేకపోతే ఒక్కసారి హోల్డ్ గెట్ బ్యాక్ టు అగైన్. కొన్ని ఫోటోలు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించినప్పుడు కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే ఆయనే పూర్ణచందర్. సో 2 ఏళ్ల క్రితం తను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా 2 రోజుల క్రితం తను సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి. సో అక్కడ కనిపించే వ్యక్తి పూర్ణచందర్. అతనితోనే సహజీవనంలో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. తన భర్తతో విడాకుల తర్వాత పూర్ణచందర్తో తను ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తర్వాత అది కొంత ప్రేమగా మారిపోయింది. ప్రస్తుతానికి వారిద్దరు కలిసే ఉంటున్నారన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో 2 రోజుల క్రితం స్వేచ్ఛ ఈ ఫోటోల్ని పోస్ట్ చేసింది. సో అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ప్రస్తుతానికి ఈ ఘటనలో పూర్ణచందర్ పాత్ర ఎంత, స్వేచ్ఛ మరణించడానికి గల కారణంలో పూర్ణచందర్ పాత్ర ఎంత అనే దానిపైన పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్ పెట్రిషా, సో పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? తను అక్కడ బలోన్మరణానికి పాల్పడే సమయంలో బేసిక్గా షీఈ్ ఎ జర్నలిస్ట్, ఒక సీనియర్ న్యూస్ ప్రెజెంటర్గా కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తను ఏదో ఒక ఆధారాన్ని పోలీసులకు వదిలే ఉంటారు, తన సమస్యను వ్యక్తపరిచే ఉంటారు. అటువంటి తాలూకు ఒక లేఖ కానీ మెసేజ్ కానీ ఏదైనా కనిపించిందా? పోలీసులు ఏదైనా ఆధారాన్ని రాబట్టగలిగారు అక్కడ? చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. నిన్న రాత్రి 8:30 ఆ ప్రాంతంలో తను చనిపోయింది. కుటుంబ కలహాలే ప్రధాన రీజన్ అంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తను ఒక సూసైడ్ లెటర్ రాయడం కానీ లేకపోతే ఇంకేదైనా క్లూస్ ఇవ్వడం కానీ, నేను ఎందుకు చనిపోతున్నాను అంటూ కూడా విడమరిచి చెప్పడం, ఇటువంటివి ఏవి కూడా చేయలేదు. కానీ 2 days బ్యాక్ కొన్ని సాడ్ వీడియోస్ పెట్టడం, జీవితం గురించి గొప్పగా మాట్లాడటము, బిట్రే చేయడం, అంటే ఎవరైనా మోసం చేస్తే పెడుతున్న స్టేటస్ కానీ ఇవన్నీ కూడా తను పెట్టింది. అదే కాకుండా నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నానంటూ కూడా కొన్ని ఫొటోస్ తన ఇన్స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కానీ ఖచ్చితంగా స్వేచ్ఛ చనిపోయే వ్యక్తిరాలు కాదు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. గత 15 years నుంచి కూడా జర్నలిజం కెరియర్ లో ఉంది. ఎన్నో ప్రముఖ న్యూస్ ఛానల్లో తను ప్రెజెంటర్, యాంకర్ గా పనిచేసింది. కానీ ఒక వార్త చెప్పే వాళ్ళు వార్త అవుతే చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఏదైతే చందన్ కి సంబంధించిన వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగిందంటే కొన్ని నెలల నుంచి, అంటే దాదాపు ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. కాబట్టి అతనితో ఏదైనా పూర్ణచందన్తో ఏదైనా గొడవలు జరిగాయా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా పోలీసులు వెల్లడించే అవకాశాలు. ప్రస్తుతం తన బాడీ మాత్రము గాంధీ మార్చురీలో ఉంది. మరికొద్ది సేపట్లో రామ్నగర్ నివాసానికి తరలిస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, ప్రస్తుతానికి తన బంధువులు కానీ తన కుటుంబీకులు, తల్లి, ఇతర ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? అంటే తనతో పాటుగా చాలా క్లోజ్గా పోయిన వాళ్ళ వర్షన్ ఏముంది? వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల జర్నీ నుంచి తన సర్వీస్ గురించి చూస్తుంటే కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్, అందరికీ మంచి చెప్పే వ్యక్తిరాలు, ఎవరిని కూడా అధైర్యపడకూడదు అంటూ కూడా మోటివేషన్ ఇస్తుంటారు. తను ఒక రైటర్ కూడా, చాలా బాగా పోయట్రీ రాస్తుంటది అంటూ కూడా అనికులు కానీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు. కానీ చనిపోయేంత పిరికిరాలు కాదు. కానీ అంత బలమైన రీజన్ ఏముందో ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతానికి అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? పోలీసులు ఈ పూర్ణచందర్ని అనుమానిస్తున్నారా? పూర్ణచందర్ని అదుపులోకి తీసుకున్నారా? అంటే ఏం జరిగి ఉంటుందనే పైన పోలీసు దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? పోలీసులు కూడా స్వేచ్ఛ ఫోన్స్ కానీ మొబైల్స్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. దాంట్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది, తను ఇంకేదైనా కాన్వర్జేషన్ ఉందా, తన వాట్సాప్ చాట్ ఏంటి, సూసైడ్ బలవన్మరణానికి పాల్పడడానికి ఇంకా ఎటువంటి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవైపు జర్నలిస్ట్ ఫెడరేషన్ అంతా కూడా ప్రస్తుతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను మాతో పాటు కలిసి తిరిగింది, ఎన్నో ప్రముఖ ఛానల్స్ లో మేము కలిసి పనిచేస్తాం, కానీ తను చనిపోవడానికి రీజన్ చాలా బలమైన రీజన్ ఉంటే కానీ తను ఇలా చెయ్యదు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ బలోన్మరణం ఒక్కసారిగా జర్నలిస్టులను కూడా చాలా ఆందోళన గురి చేస్తోంది. హైదరాబాద్ జవహర్ నగర్లో తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో బలోన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఉరివేసుకొని మరణించింది స్వేచ్ఛ. అది ప్రస్తుతానికి స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలిస్తున్నారు. అంటే సేమ్ టైం స్వేచ్ఛ గత కొన్ని రోజుల నుంచి పూర్ణచంద్ర అనే వ్యక్తితో సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దట్ సేమ్ 2 రోజుల క్రితం తను ఒక పోస్ట్ కూడా చేసింది.
సో ఆ పోస్ట్లో ఉన్నటువంటి ఫొటోస్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ అని చెప్పి తను ఆ ట్యాగ్ లైన్ కూడా మెన్షన్ చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తను పోస్ట్ చేసింది. చాలా అందరితో కలివిడిగా ఒక రోల్ మోడల్గా ఒక ట్రెండ్ సెట్టర్గా కూడా ఉన్నటువంటి స్వేచ్ఛ ఒక్కసారిగా, బికాజ్ తను 18 ఏళ్ళ అనుభవం ఉంది ఈ వృత్తిలో అంటే కనుక డెఫినెట్గా 24/7 న్యూస్ ఛానల్లో తను మొదటి తరం న్యూస్ ప్రెజెంటర్గా కూడా ఉంది. సో ప్రస్తుతానికి అందరికీ మంచి చెప్పి, అందరికీ వార్తలు అందించి, అందరికీ సద్మార్గం వైపుగా నడిపించేటువంటి ఒక న్యూస్ ప్రెజెంటర్గా, ఒక జర్నలిస్ట్గా ఉన్న స్వేచ్ఛ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా కలిసివేస్తుంది. ప్రస్తుతానికి తనకు 13 ఏళ్ళ పాప కూడా ఉంది. ఎస్, ఆ ఫోటోలన్నీ కూడా ఇది చివరి పోస్ట్, చివరిగా తన సోషల్ మీడియా ఖాతాలో చేసినటువంటి ఆ చివరి పోస్ట్ ఈ ఫోటోలే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పూర్ణచందర్ అన్నట్టుగా తెలుస్తోంది. సో పూర్ణచందర్తో చివరిసారిగా తను ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మరి ఇద్దరి మధ్య ఏమైనా కలహాలే ఇంతటి పరిస్థితికి దారిని తీసాయా, అసలు ఏం జరిగి ఉంటుందనేది కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికైతే యాంకర్ స్వేచ్ఛ లేదు అనేటువంటి ఆ వార్త ఒక్కసారిగా ఆ వృత్తిలో ఉన్నవారికి కానివ్వండి, ది సేమ్ టైం తన సంబంధికులు, తనతో పాటుగా ఫ్రెండ్షిప్లో ఉన్న వ్యక్తులు, లేకపోతే తన కుటుంబీకులు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బికాజ్ సచ్ ఎ డేరింగ్ పర్సనాలిటీ, చాలా డేర్గా. బట్ రాజకీయ నాయకులు అయితేనేమి, ఏ సమస్య అయినా పదునైన ప్రశ్నలతో కడిగి పారేయడమే జర్నలిస్ట్ వృత్తి. సో డెఫినెట్గా దానికి కొంత న్యాయం చేస్తూనే అన్ని రకాలుగా ముందుకు వెళ్ళింది, అన్ని రకాలుగా ఆ వృత్తిలో ఉన్నటువంటి ఎథిక్స్ని పాటిస్తూనే ముందుకు వెళ్ళింది స్వేచ్ఛ. సో ప్రస్తుతానికి ఒక్కసారిగా తను లేదు అనేటువంటి ఒక వార్త అటు మీడియా రంగంతో పాటుగా కుటుంబీకుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ ఫోటోలు చివరిగా తను పోస్ట్ చేసింది. అది ఇక్కడ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు, అసలు పూర్ణచందర్కి స్వేచ్ఛకి ఎలా పరిచయం ఏర్పడింది, పూర్ణచందరే స్వేచ్ఛ మరణానికి కారణమయ్యాడా, అసలు చివరిగా సోషల్ మీడియా అకౌంట్లో మీరు తన ఇన్స్టాగ్రామ్ ఇతరత్ర పేజెస్లో ఫాలో అయిన స్వేచ్ఛ ఓటార్కర్ అనేటువంటి మనం చూసినా కూడా ఇవి చివరి ఫోటోలు. అంటే చివరిసారిగా తనతో ఎక్కడికో ట్రిప్కి వెళ్ళినట్టుగా ఆ ఫోటోలను బహిరంగపరిచింది. అక్కడ కూడా గతంలో ఎటువంటి ఫోటోలు షేర్ చేయని స్వేచ్ఛ చివరిసారిగా ఈ ఫోటోలను షేర్ చేసింది. సో ఆ తర్వాత ఇంతటి దారుణమైన పరిస్థితికి స్వేచ్ఛ వెళ్ళిపోయి ఈరోజు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో ఈ సిచ్యువేషన్లో ఒక్కసారిగా అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు చివరిసారిగా ఈ ఫోటోలు షేర్ చేయాల్సి వచ్చింది, ఇంత బహిరంగంగా డైరెక్ట్గా ఫోటోలు బయట పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తన మృతి పట్ల అటు పోలీసులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికైతే దర్యాప్తు కొనసాగుతోంది. సో స్వేచ్ఛ ఓటార్కర్, స్వేచ్ఛ పూర్ణచందర్గా మారి కొన్ని రోజుల పాటుగా తనతో పాటుగానే సహజీవనంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది, అందరికీ ధైర్యంగా ఉండేటువంటి ఒక మహిళ, మంచి చెడులు బోధించేటువంటి ఒక మహిళ, వాస్తవాలను వెలికి తీయాలని చూసేటువంటి ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి ఈ మహిళ ఏం జరిగి ఉంటుంది, ఒక్కసారిగా ఇంతటి హఠాత్ పరిణామంలో ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, కనీసం తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా, 13 ఏళ్ళ ఆ పాప గురించి కూడా ఆలోచించకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది అందరిలో కూడా పెద్ద అనుమానంగా ఉంది. సో ప్రస్తుతానికి స్వేచ్ఛ ఓటార్కర్ మరణం అటు మీడియా వృత్తిలో ఉన్న వారికి, మరోవైపుగా ఇటు తన కుటుంబీకులకు కూడా తీరని ఒక శోకాన్ని మిగిల్చింది. సో మీకు కొన్ని ఫోటోలు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూపించలేకపోతున్నాం డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. మేము ఈ ఫొటోస్ని చూపించలేకపోతున్నాం. చివరి నిమిషాల్లో తన బెడ్రూమ్లోనే ఫ్యాన్కి చున్నీని కట్టి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. చివరి నిమిషాల్లో ఫోటో చూస్తే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో స్వేచ్ఛ ఉండిపోయింది, ఎంత దారుణానికి స్వేచ్ఛ ఒడిగట్టింది, తనంతట తాను ఎంతలా హర్ట్ చేసుకుందనడానికి కొన్ని ఆ ఫొటోస్ ఉండేవి. కానీ డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మేము అవి చూపించలేకపోతున్నాం. సో ప్రస్తుతానికి స్వేచ్ఛ లేదు అనే వార్త ఒక్కసారిగా అందరినీ కూడా కలవరపాటు గురి చేసింది. సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి 18 ఏళ్లుగా యాజ్ ఎ న్యూస్ ప్రజెంటర్గా జర్నలిస్ట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. 24/7 న్యూస్ ఛానల్లో మొదటి తరం న్యూస్ ప్రజెంటర్గా స్వేచ్ఛ పనిచేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా అనేక సమస్యలు మెలుగు తీశారు, అనేక రకాలుగా ప్రశ్నించారు, అనేక సమస్యలపై పోరాడారు. ఒక జర్నలిస్ట్ వృత్తికి అందరిలాగే తాను కూడా ఒక గొప్ప సార్థకతని, గొప్ప అర్థాన్ని చూపించారు. సో ప్రస్తుతానికి జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ సో ఒక్కసారిగా తన ఇంట్లో ఈ రకంగా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడం అనేది అటు మీడియా రంగంలో కానివ్వండి, ఇటువైపుగా అటు కుటుంబీకులు కూడా కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి మీకు కొన్ని ఫొటోస్ చూపించలేకపోతున్నాం. చివరి నిమిషంలో తను ఏ రకంగా ఉరివేసుకుంది అనేది అది చూస్తే నిజంగా కన్నీళ్ళు పెట్టాల్సింది. అంటే తనకి ఏం జరిగి ఉంటుంది, అంతలా దయనీయమైన పరిస్థితి నెట్టవేయబడిపోయి అంతలా బాధించే రకంగా తనకు ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది కూడా కొంత అనుమానంగా ఉంది. 13 ఏళ్ల పాప గురించి అయినా తనకు పుట్టినటువంటి పాప గురించి అయినా ఆలోచించకుండా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది అందరినీ కొంత బాధపడేలా చేస్తోంది. ప్రస్తుతానికి పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తితో సహజీవనంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్వేచ్ఛ మరణానికి కారణం ఏంటి? పూర్ణచంద్రతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, కలహాలు జరిగాయా, పూర్ణచంద్రే ఏదైనా ఇబ్బందులకు గురి చేశాడు, ఇలా అనేక రకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అనుమానాలని పోలీసులు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం పిమ్మట కుటుంబీకులకు అప్పగిస్తారు. సో ఈరోజు స్వేచ్ఛ మరణం ఒక్కసారిగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది. స్వేచ్ఛ మరణం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే నిన్నటి వరకు అందరిపైన సమస్యలపైన ప్రశ్నించేటువంటి యాంకర్ స్వేచ్ఛ రాజకీయ నాయకులని పదునైన ప్రశ్నలతో సమస్యలపైన పోరాడినటువంటి స్వేచ్ఛ గొంతుక ఒక్కసారిగా మూగబోయిందనగానే అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన గురవుతున్నారు. ఒకసారి మరి స్వేచ్ఛకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందాల్సి ఉంది. ప్రస్తుతానికి స్వేచ్ఛ మృతదేహం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.